దగ్గర ఒక 65 సార్లు ఏమో ఆయన ప్రజా దర్బారు చేశారు. పట్టాభి గారికి తెలియాలి. అంటే అతను ఎలా ప్రజలతో మమేకం అయ్యాడు, ఎమర్జ్ అయ్యాడు. తండ్రి జైలుకి పంపారు. ఆ జైల్లో ఉన్నప్పుడు అతను ఢిల్లీలో ఉండి తండ్రి బయటకు వచ్చేదాకా అతను పోరాడిన విధానం, అటు లీగల్ ఫైట్ లేకపోతే ఇటు పొలిటికల్ ఫైట్, అటు కుటుంబాన్ని నడిపించాడు, ఇటు పార్టీని నడిపించాడు, కార్యకర్తల్ని. అసలు ఆ యువగళం పాదయాత్ర అసలు ఏ విధంగా ఆ అణచివేత పైన పోరాడాడు, ఏది అటు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాడు. అతని ఇన్స్పిరేషన్ అంటే చిన్న వయసు, ఎంత 42 ఏళ్ళు. ఇప్పుడు 42 ఏళ్లలో అతని రాజకీయం అన్నాళ్ళు 10 ఏళ్ళు. అంటే ప్రధాన కార్యదర్శిగా 2014 నుంచి వచ్చినట్టున్నారు. అంటే ఒక దశాబ్ద కాలం రాజకీయం చేసినటువంటి లోకేష్ ఈ చిన్న వయసులో మరి 40 ఏళ్ల రాజకీయం, ఇతను 40 ఏళ్ల వయసు. తండ్రి అనుభవం ఎంతో ఆయన వయసు అంతా, ఆ పార్టీ వయసు ఎంతో ఆయన వయసు కూడా అంతే. అట్లాంటిది మరి 4 దశాబ్దాలు కాకలు తీరిన యోధుడు ప్రధాని మోడీ నుంచి ఈ కాంప్లిమెంట్ వచ్చిందంటే నేను స్టాన్ఫోర్డ్ డిగ్రీ కన్నా ఇది విలువైందంటోంది అందుకే అన్నమాట. ఎందుకంటే రాజకీయంగా తనను తాను రుజువు చేసుకున్నాడు. అటు పార్టీని నడిపించాడు, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఈరోజు యోగా పెద్ద ఈవెంట్ 3 లక్షల మందితో మరి ఒకే చోట, అసలు రాష్ట్ర వ్యాప్తంగా 1,40,000 చోట్లంట, ఏమాత్రం ఇబ్బంది లేకుండా. అతను అసలు 3 రోజులు ఢిల్లీలో ఉన్నాడు. అవును, కేంద్ర మంత్రులతో ఏదో వేరే ఆయన శాఖకు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించి మధ్యలో అవి అక్కడ చేస్తూనే ఇక్కడ వీటిని కోఆర్డినేట్ చేసిన విధానం. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడే ఈ యోగా డేకి మీరు రావాలని ఆయన అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే మోడీ గారు అన్నారు ఇది గిన్నీస్ బుక్లో ఎక్కాలి, అట్లా చేయాలి మనం అని. ఎక్కించారు మొత్తానికి. ఎందుకంటే వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రపంచం మొత్తం యోగా వైపు చూసేలా మోడీ చేశారండి. ఇవాళ ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసేలా మరి చంద్రబాబు చేశారు. ఇవాళ దేశం మొత్తం లోకేష్ వైపు చూసేలా మోడీ కాంప్లిమెంట్ చూడాలన్నమాట. ఎందుకంటే ఇవాళ లోకేష్ని మరి అంత చక్కటి కితాబ్ ఇచ్చాడంటే, చిన్న వయసులో మనం తీసుకున్నట్లయితే అటు ఐటీ శాఖ మంత్రిగా కానీ, ఇటు విద్యాశాఖ మంత్రిగా కానీ, గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కానీ ఆయన చేసిన పనులు, శాఖపై సాధించిన పట్టు, ఇటు విద్యా సంస్కరణలు, అసలు ఐటీ 91 ఎలక్ట్రానిక్స్ ఐటీ కంపెనీలు 91,000 కోట్లతో తీసుకురావడానికి ప్రతిపాదనలు అంట. అంటే తను ఒక పంతం పట్టడం, ఒక పట్టుదల చేపట్టిన దానిపైన అతని అంకిత భావం ఇవాళ ప్రధాని మోడీ నోట ఈ ప్రశంసల రూపంలో మనం మరోసారి వింటున్నాము. రైట్. పట్టాభి గారు, యోగాతో ఒరిగింది ఏంటి అనే నిజానికి ఇలాంటి ఒక జుబ్లియంట్ మూడ్లో లేదా డివి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు చాలా యూనివర్సిటీలు చాలామందికి ఇట్లాంటి డాక్టరేట్స్ ఇస్తూ ఉంటాయి సోషల్ వర్క్ చేసే వాళ్ళకి. కానీ మోదీ గారు ఇచ్చిన డాక్టరేట్ చాలా పెద్దది ఇవాళ లోకేష్ గారికి. పైగా ఇంత పెద్ద ఈవెంట్ని సక్సెస్ చేసుకుని రాష్ట్రానికి ఒక పెద్ద గుర్తింపు తెచ్చుకున్న ఈ సందర్భంలో ఈ విమర్శని తీసుకొచ్చి చేయడము కొంత ఇబ్బంది అనిపించవచ్చు, తీసుకోవాల్సిన అవసరం లేదు నిజానికి. కానీ అదొక బాధ్యత గల పార్టీగా ఉంది కాబట్టి, నా 40% ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పుకుంటున్న పార్టీ కాబట్టి, యోగాతో ఒరిగేదేంటి అనే ప్రశ్నకు కానీ, కనీసం ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీగా బాధ్యతగా యోగా డేలో పాల్గొనకుండా కబుర్లు చెప్పిన తీరు కానీ, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? వికే గారు, సార్ మీరు చెప్పినట్టు ఇవాళ ఆ తాడేపల్లి జీతగాడు ఎవరైతే ఉన్నారో సజ్జల, అదే మన కబ్జా కృష్ణ పెట్టినటువంటి ఆ ప్రెస్ మీటు నేను కూడా విన్నాను కాసేపు. అంటే ఎంతో బాధ్యతారహితంగా, ఇది ఈ జీతగాడు తనంతరకు తాను మాట్లాడినటువంటి మాటలుగానే కాకుండా, ఇప్పుడు ఈయన ఎవరి దగ్గర అయితే జీతగాడిగా పనిచేస్తూ ఉన్నాడో అతను చెప్తేనే మాట్లాడతాడు. అరే బాబు ఇవాళ నువ్వు ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, వెళ్ళి ఈ విధంగా మాట్లాడంటేనే మనవాడు కెమెరా ముందుకు వచ్చి ఈ పిచ్చిపోతలన్నీ కూడా కోస్తూ ఉంటాడు. నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే వికే గారు, ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2014లో
ఐక్యరాజ్య సమితితో మాట్లాడి వారిని ఒప్పించి డిసెంబర్ 11